ఏంది బా ఇక్కడ మన శ్రీనాథన్ ఉన్నట్టున్నాడే, అడుగుదాం ఏమో. శ్రీనాథన్న హరి ఏమన్నా ఇక్కడ కూర్చొని ఆలోచించాను. ఏమిలే హరి, వర్షాలు ఆడికాడికి వచ్చాయి. నీళ్ళు ఎద్దామంటే కాలం నీళ్లు రాలే, మడవ కడదామంటే ఇంచున్నర నీళ్ళు వచ్చాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఎట్ట చేయాల నేను? పైరు పెట్టాలని ఆలోచించానవా? నీళ్లు తక్కువ వచ్చినాయి. నీళ్లు తక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేద్దాం? కాదు, నువ్వు డ్రిప్ తెచ్చుకో. డ్రిప్ ఉండేది అంత శక్తి లేదురా నాకు. లెక్కలేదా? లెక్కలే. కానీ ఇప్పుడు ఎలా మరి? అలా నసుకుతావేంటయ్యా? పైరు పెట్టాలంటే నా దగ్గర ఒకే ఒక ఆలోచన ఉంది. ఏందరి చెప్పు హరి నాకు. చేచావా? చేచ్చా. దొంగతనం చేయాలా? ఏం దొంగతనం హరి? డ్రిప్ దొంగతనం. నువ్వు తొందరపడకయ్యా. డ్రిప్ దొంగతనమా? వాళ్ళు ఏమన్నా తెలిసేమన్నా కొడతారేమో హరి. ఏం లే, వాళ్ళే అన్నో పులిందల్లో ఉంటారు. వాళ్ళ తోట అన్న 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళు ఒక రోజు వచ్చి 4 రోజులు తోట కడిగిరారు. అంతా మోపులు కట్టి వార పెట్టినారా, చెరువు మోపించుకొని వచ్చి మీ తోటలో వడిసి పంట పెడదాం. సరేలే హరి, అట్టన పంట పండించుకుంటా హరి. హరి అయితే ఈ విషయం ఎవరికి చెప్పాకు. ఎట్ట చెప్తా హరి, నేను పంట పండించుకోవాలి నేనుంటే. పదామరా. శ్రీనాథన్న, ఇదేనా తోట? బీగం వేసారా హరి? బీగం బేయలేదన్న, వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఉంటది కదా హరి? డ్రిప్ ఉంది నా తోటలో, నేను చూసినా అంటే. హరి ఎవరైనా ఉన్నారు చూడు హరి. కాదు నా, నీకు ఒళ్ళంత అనుమానం ఉంది కదా, డ్రిప్ కావాలా లేదా? నాకు కావాలి సమే. మళ్ళీ ఎవరు ఉండరు, నిన్న వచ్చినారు తోటలోకి, ఈ పొద్దు పులిందల్లో ఉంటారు. నా శ్రీనాథన్న హరి, మా జెండా పొద్దున వచ్చిన తోటలో ఎవరు లేరు. సోలార్ బీచ్ అంటే పట్టుకో, కింద పడతాము. ఇదే డ్రిప్ అంతా. దండిగేంది, నాకు సరిపోతుంది. సరిపోతుందా? మళ్ళీ ఇంకేం లేటు, మోపు కడతాం పట్టు. నువ్వు మోపు కట్టు, నేను ఎవరైనా మందులు వచ్చంటే చూచంట. చూడు చూడు చూడు, ఏదో తేడాగా ఉంది. అమ్మ బాబాయ్, కెమెరా ఓ కదన్నా. అయినా ఇట్లా కెమెరాలు నేను మన పిల్లిందులో ఎన్ని చూలేనా, ఇంటింటికి ఉన్నాయి. అవి పని చేయవు, పాడు చేయవు. నువ్వు అరసకుండా మంచం చూస్తాను, నువ్వు మోపు కడతాంట. లైట్ వెలుగుతాయరా? లైట్లు ఏంది, నేను వదల మంచులు ఎవరు లేరు, ఏం లేరు, అయినా లైట్లు వెలుగుతాయి. ఏంది పని చేయవు, ఏం చేయలేనా? నువ్వు కమ్మ ఉంటే చెప్తా, మంచాలు చూస్తాడు. మంచి ఎట్ట పోతే తిరుగుతాయరా? ఇదే నువ్వు నిండా మునిగినాక చల్లేమి గాలేమి, నువ్వు ట్రిప్ ఎత్తి ఎట్టనైతే ఒకవేళ అడిగినారు అనుకో, వాళ్ళు ఏందో పొరపాటు అయిందని చెప్దాము. ఎత్తు చెప్తా గోగబా. ఏమన్నా తింటామరా? నీకు ఎందుకు, నీకు ట్రిప్ కావాలా లేదా? అర్చంద్రి ఏంది నీకు అర్చందిమా? ఏంది నా మంచులు ఎవరు లేరు, ఎట్ట వస్తుంది అనేది? నాకు భయం వేస్తుంది. ఏం కాదు, ఎత్తు చెప్తా. No, 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 no. ఆపండా డిపోలో ఎవరు డిపో? ఏనా ఎవరున్నా మీరు? అదే మీది ఎవరు? మీ డ్రిప్ డ్రిప్ ఆడిది ఇదే. మా అన్నది పంట అయిపోయిందా, ఆడుంటే దొంగనాడు లెంగపోతానని ఇంటికి కొద్ద మూసుకొని డిప్ ఇది మాదే. కొద్ద మూసుకొని డిప్ ఇది మాదే. చూడండి రా, మాకు సిల్వర్ రికార్డ్ ఏంటి? చూసుకొని మాకు సెల్లు ఆల్రెడీ వచ్చింది, వచ్చి చూస్తున్నాం. ఒక్క నిమిషం ఉన్నా. దాంట్లో రికార్డ్ అయింది, వాళ్ళు మెచ్చగొట్టేటట్టున్నారు. రికార్డ్ అయింది, వాళ్ళు మెచ్చగొట్టేటట్టున్నారు. అసలు నా డిపో ఇది ఏం లేదు. మీరు తోటలో సీసీ కెమెరా బిగించానని మా అన్న చెప్పినాడా. పని చేస్తుందే లేదా, ఒకవేళ పని చేస్తుంటే మా తోటలో బిగించామని చెప్పి
అక్కడ మేము చెక్ చేసాక వచ్చామన్నా. దొరికితే దొంగలు లేకుంటే లేదా మీరు అడుగుతున్నామని మీరు చెప్తాను సీసీ కెమెరాలు ఇవన్నీ. అట్టేం కాదన్నా. ఏమన్నా మమ్మల్ని ఎప్పుడు చూడలేదు ఇదా ఉంటే పోతాంటే. మిమ్మల్ని చూలే కొత్త మీరు అసలు దొంగలు ఉంటున్నారు ఇద్దరు మీరు. ఏందన్నా కెమెరా బిగించుకునేనాక మీరు అడిగి తీసుకుని వాళ్ళ మమ్మల్ని అడగాలి కదా. దొంగతనం చేసినట్టు ఉన్నారు. ఇది మాదే పట్టిప్పు. ఇది చెక్ చేసిన నీకు ఎందుకు నీకు ట్రిప్ కాలేదా? అర్చంద్రి అది మొత్తం కెమెరా ఉంది కదా, అది ఎట్లా మొత్తం మబ్బులో కూడా పనిచేస్తారా? మబ్బులో పనిచేస్తుంది, వానకు పనిచేస్తుంది, 24 hours పనిచేస్తుంది. అది అది మేము ఎట్లా పోతుంటే అట్లా తిరుగుతుంది కదా. తిరుగుతుంది ఇంకా సైరన్ వస్తుంది. అది దాని వల్లే మేము కనుక్కునే మిమ్మల్ని. లైట్ మేము ఫోన్ కూడా మాట్లాడచ్చు, మేము వాయిస్ వినపడుతుంది. మీరు మాట్లాడేటి మొత్తం అన్ని మాకు అన్ని తెలుస్తాయి కెమెరాలోనే. అన్ని ఉన్నాయి రాడా, అందుకే మనం చూడాలని వచ్చినది. అప్పుడు అన్నావు కదా నువ్వు లైట్లు అర్చంద్ర అన్నావు కదా. ఏం లేనా మీ దొంగలు ఏం కాదులేనా? సో ఇందాక చేసిన వీడియో అయితే రైతన్నల కోసం చేసిన వీడియో. నాకు తెలిసినంత వరకు తోటల్లో మన తోట ఎక్కడో ఉంటే ఇల్లు ఎక్కడో ఉంటది. నైట్ పూట కావచ్చు, మంచులు లేనప్పుడు కావచ్చు. తోటల్లో ఎక్కువ ఈ మధ్య కాలంలో కేబుల్ దొంగతనం జరుగుతుంది. మోటార్ల దగ్గర పైన ఉంటది కదా కేబుల్. సో అన్న వాళ్ళ తోటలో కూడా అట్లే జరిగిందంట. సో ఈ మధ్య కాలంలో మన కాలానుగుణంగా తోటలకు సీసీ కెమెరాలు వచ్చినాయి. ఇట్లా సీసీ కెమెరాలు బిగించుకోవడం వల్ల మన తోటల్లో ఎవరు దొంగతనం చేస్తున్నారు, ఎవరు ఏం తీసుకుపోతారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ సీసీ కెమెరా గురించి సో మన పులివెందులోనే అన్న ఈ మధ్య కాలంలోనే తెచ్చాడు. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాడు. మన రైతులు ఎవరన్నా కూడా ఈ కెమెరా కావాలంటే అన్నను కాంటాక్ట్ అవ్వండి. డిస్ప్లే పైన నెంబర్ ఇస్తాను, నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అన్న వాళ్ళే తోట దగ్గరికి వచ్చి సీసీ కెమెరా ఇచ్చాడు. ఓకేనా అన్న? ఒకసారి ఈ సీసీ కెమెరా గురించి రైతన్నలకు అర్థమయ్యేటట్లు ఒకసారి చెప్పున్నా. ఇది సోలార్ సీసీ కెమెరా అండి. ఇది సోలార్ తోనే వర్క్ అవుతుంది. ప్యూర్ సోలార్ తో వర్క్ అవుతుంది. అట్లే ప్లగ్ఇన్స్ కూడా వర్క్ అవుతాయి. ఇందులో 2 types ఉన్నాయి. ఇది వచ్చేసి స్టాండర్డ్ కెమెరా, ఇది రొటేషన్ కెమెరా. ఇది వచ్చేసి 350 degrees తిరుగుతుంది. అట్లనే ఇది మోషన్ ట్రాకింగ్, అలాగే సైరన్, అలారము. మనం డైరెక్ట్ కాల్ వాయిస్ మీరు హైదరాబాద్ లో ఉండి కూడా డైరెక్ట్ దొంగతో కానీ థీఫ్ తో కానీ అక్కడ మోషన్ ఎవరైతే చేస్తారో అంటే మనం తోటలో బిగించుకుని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. లైవ్ లో చూడొచ్చు, అవసరమైతే లైవ్ లో మాట్లాడొచ్చు కూడా అండి. అంటే దొంగ వచ్చినప్పుడు సైరన్ అవుతుంది, సైరన్ అవుతుంది, అలారం ఇస్తుంది, మోషన్ ట్రాకింగ్ ఎట్లా పోతే అట్లనే తిరుగుతుంది. మన దొంగ వచ్చినప్పుడు అరే మేము సీసీ కెమెరాలు చూస్తున్నారని చెప్పొచ్చు. మనం డైరెక్ట్ లైవ్ కాల్ చేయొచ్చు, వాళ్ళు కూడా మనతో మాట్లాడచ్చు. ఓ చూసినారు కదా టెక్నాలజీ ఎంత బాగుందో. దొంగ మన తోటలో ఉన్నప్పుడు మనం దొంగతోనే మాట్లాడచ్చంట. ఇది జస్ట్ ఓన్లీ ఒక సిమ్ కార్డ్ వేసుకుంటే వర్క్ అవుతుంది. ఎక్కడ అడవి ప్రాంతంలో నెట్వర్క్ వస్తే చాలు, ఎక్కడైనా వర్క్ అవుతుంది. బ్యాలెన్స్ దీనికి ఎట్లన్నా 1.5 GB అయితే సరిపోతుంది. ఛార్జింగ్ వచ్చేసి సోలార్ తో. అవును, మొత్తం ఛార్జింగ్ అంతా సోలార్ తో. ఈ సోలార్ బ్యాటరీతో రన్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, చాలా మంది రైతులు నాకు తెలిసినంత వరకు తోటల్లో కేబుల్ పోతున్నాయి, స్టార్టర్ పెట్టెలు పోతున్నాయి, ఫీజు కార్లు దొంగతనం చేసినారు, ల్యాడర్ దొంగతనం చేసినారు, పోటు కట్టలు పోతున్నాయని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకు ఎంట్రన్స్ లో, మీ తోట ఎంట్రన్స్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ ఇలాంటిది ఒకటి బిగించుకున్నామంటే మన తోట చాలా సేఫ్ గా ఉంటది. ఓకేనా? ఇంకెందుకు లేటు, డిస్ప్లే పై కనబడుతున్న నెంబర్ కాల్ చేసేసి మీరు ఇలాంటి సీసీ కెమెరాలు ఆర్డర్ చేసుకోండి. మన పులివెందుల్లోనే ఎక్కడికైనా డెలివరీ ఉందన్నా? ఎక్కడైనా త్రూ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ డెలివరీ. అంటే దీన్ని బిగించడం ఎట్లన్నా? సింపుల్ అండి, జస్ట్ మేము వీడియో కాల్ చేసి చూపిస్తాం, లేదంటే దగ్గర ఉంటే మేమే వస్తాం. ఓకే, ఇంకెందుకు లేటు ఆర్డర్ చేసుకోండి. మీ తోటలో ఉన్న విలువైన వస్తువులు ఎక్కడ పోకుండా కాపాడుకోండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరునా? ప్రతాప్ రెడ్డి. ప్రతాప్ రెడ్డి అన్న ఇక్కడ పులివెందుల దగ్గరే అన్న ఆల్రెడీ బిగించుకున్నాడు. ఇది బిగించుకున్న తర్వాత ఎట్లుందన్నా? బాగుంది. ఎవరు దొంగతనం ఇంత ముందు చేసినారు, ఇప్పుడు ఎవరు రాలే. కేబుల్స్ కూడా పోతున్నాయి మోటార్, అటువంటి వాళ్ళు ఎవరు రావడం లేదు ఇప్పుడు. సో అన్న ఇటుకు వచ్చిన తర్వాత ఇంకో మాట కూడా చెప్పినాడు, మందుబావులు ఎక్కువ మద్యం తాగేకొచ్చన్నారు మా ఏరియాలోకి. వాళ్ళు తాగిన తర్వాత ఏం చేస్తున్నారు అర్థం కాకుండా ఉండేది. ఇది బిగించిన తర్వాత ఎవరు రాలేదంటున్నారు. ఎవరు రావట్లేదు. సో అట్లాగే ఇక్కడ కూడా ఒక రైతు ఉన్నారు. చెప్పండి, మీరు కూడా బిగించారంట? బిగించినామన్నా మన తోటలో గానీ. ఏం బాగా వర్క్ బాగా చేస్తుంది. ఎక్కడున్నా గానీ మనం హైదరాబాద్ పోయినా గానీ సెల్లులో మొబైల్లో చూసుకుంటాం. ఓన్లీ 1.5 GB తోనే రీఛార్జ్ చేసుకుంటా అంటే ఎక్కడున్నా మేము చూస్తాం దాన్ని. దొంగలు వచ్చినా కానీ అలారం మనం మోగుతుంది, సైరను. మనకు కొద్దిగా తోట దూరం కాబట్టి సేపు లో చూసుకోవడానికి మాకు బాగుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈయన వచ్చేసి మన శ్రీనాథ్ అన్న, కోరుగుంటపల్లె. జస్ట్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీయలేదు, ఈ కెమెరా గురించి తెలియజేయడం కోసం చేశాము. అన్న శ్రీనాథ్ అన్న కూడా పెద్ద రైతు, తీసుకోవాలని అట్లా. అన్నకు నాకు తెలిసి ఏంటినాయి ఏంటి ఎర్రచందనం ఏందో నాటిన శ్రీగంధం చెట్లు నాటినాడు. అన్న కూడా బిగించాలంటాడు. పెద్ద రైతు, ఈయన కూడా దొంగ అనుకున్నారు మీరు. ఓకేనా? థ్యాంక్ యూ శ్రీనాథ్ అన్న. మేము బిగాలబ్బా ఇప్పుడు తొందరగా రేట్లు కనుక్కొని అన్ని. ఓకే,
సో మీకు ఏం కావాలన్నా కూడా డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి, అన్ననే చూసుకుంటాడు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.